మరి వ్యాఖ్యలు మనం చేసినప్పుడు ఈ వ్యాఖ్యలను కూడా అంతే తీవ్రంగా మనం చూడాలి కదా. మేమేమన్నా కాదన్నామా ఇప్పుడు? లేదు లేదు కాదన్నామా? లేదు సారీ ఒకటి చెప్తే సరిపోతుందా అనేది ఏం చేయాలి? ఏం చేయాలి నాకు చెప్పండి. వాటి మీద మహిళా కమిషన్ సుమోటోగా తీసుకున్నప్పుడు ఈ చెప్పండి. చెప్తున్నాను కదా, ఇంకేం చేయాలి? సారీ చెప్పకపోతే ఇంకేం చేస్తారు? మరి కేటీఆర్ సారీ చెప్తే మేము వదిలేదా? తెలంగాణలో ఉన్న టోటల్ మహిళలకు అన్నాడు కదా సారీ చెప్తే సరిపోదా? సారీ అంటే ఏంది? మీడియాకి హైప్ కావాలనా, లేకపోతే పబ్లిసిటీ ఎక్కువ కావాలనా, ఇంకేమన్నా కావాలనా? ఈ చెత్త అన్ని మాట్లాడి ఉన్న ఇమేజ్ అంతా, వాళ్ళకున్న ఇమేజ్ ని, ఇద్దరు మహిళలే కదా, మరి కేటీఆర్ ఎందుకు క్షమాపణ చెప్పండి ఫస్ట్? అది అడగట్లేదు ఎందుకు మీరు? మరి ఆమెను అవమానపరిచినప్పుడు, రఘునందన్ రావు మెడలో దండేసి ఎవడో పనికి మాలినోడు ట్వీట్ పెట్టినప్పుడు మరి ఆమె కూడా అంత డ్యామేజ్ అయింది కదా. మరి దాని గురించి ఎందుకు ఇంత గట్టిగా చర్చలు జరగలేదు? ఒక సెలబ్రిటీ కాబట్టి తన మీద ఆమె మీద జరగాల్సిన చర్చ అంతా ఒక్క కామెంట్ తో మొత్తం రివర్స్ అయింది కదా. అంత పెద్ద కామెంట్ తెలుగు రాజకీయ చరిత్రలో ఎప్పుడైనా జరిగిందా? నేను అడిగేదానికి ఆన్సర్ చెప్పండి. ఒక రోజు తెలుగు రాజకీయ చరిత్రలో ఇంత దిగజారుడు వ్యాఖ్యలు ఎవరైనా చేశారా మీరు చెప్పండి. ఇంతకన్నా ఎక్కువగా అసెంబ్లీ సాక్షిగానే చంద్రబాబు నాయుడు భార్యను ఉద్దేశించి మాట్లాడినప్పుడు ఇంతకన్నా ఎక్కువ డిస్కస్ చేశాం కదా, అప్పుడు కూడా అది తప్పనే చెప్పారు కదా అందరూ. అది ఇది మహిళల గురించి మాట్లాడిన విషయం, అది కూడా మహిళల గురించి తప్పుగా మాట్లాడలేదు. అక్కడ మీరు అన్నట్టుగానే నాగార్జున గురించో ఇంకొకరి గురించో కేటీఆర్ చేసినటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం గురించే చెప్పారు తప్పించి వాళ్ళని దిగజారుడుగా గానీ వాళ్ళని తప్పు చేశారు. నిజంగా కేటీఆర్ గారు, నాగార్జున గారు లేదు సినిమా ఇండస్ట్రీలో గత 10 సంవత్సరాలుగా ఏదో జరిగింది అనుకుంటే మీరు ఎందుకు ఒక కమిషనరు కేటీఆర్ గారి మీద చేసిన భాగవతాలన్నిటి మీద మీరు ఎందుకు ఒక కమిషన్ వేసి విచారణ జరపరు? ఎందుకు విమర్శలు చేస్తున్నారు? అధికారంలో ఉన్న వాళ్ళు విమర్శలు కాదు కదా చేయాల్సింది, విచారణ కదా చేయాల్సింది. విచారణే, విమర్శనే. విచారణ చేస్తున్నామని చెప్పేసి వేసేసి కాముగా కూర్చొని ఎప్పుడో కోర్టుకు వచ్చే రోజు మరి ఇప్పుడు కూడా అడుగుతున్నాం. మరి ఇప్పుడు నాగార్జున గారు కోర్టుకు వెళ్ళారు, వీళ్ళందరూ ఎందుకు గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుపుకున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు? మరి అక్కడే వెళ్ళి మాట్లాడమనండి, అక్కడే డిస్కషన్ చేసుకోమనండి. కోర్టులు ఉన్నాయి, మేము చట్టానికి పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చినాం, అక్కడికి వెళ్తున్నారు కదా వాళ్ళు, వెళ్ళి మాట్లాడతారు కదా, వాళ్ళు ఆన్సర్ చెప్తారు, వీళ్ళు ప్రశ్న ఇస్తారు, రెండు ఉంటాయి కదా. ఎందుకు ఈ చర్చలు క్లోజ్ చేయండి అని మా అధ్యక్షుడు చెప్పారు. వాళ్ళందరూ కూడా దాని మీద స్పందించారు. మళ్ళీ ఎందుకు మీరు చర్చ పెట్టిర్రు? మమ్మల్ని ఎందుకు పిలిచి ఇక్కడ మాట్లాడిస్తున్నారు? మరి చర్చ క్లోజ్ చేయాలి కదా. మరి ఇప్పుడు ఎందుకు డిస్కషన్ చేస్తున్నాం? మనం చట్టాలు ఉన్నాయి కదా, దీన్ని రెచ్చగొట్టి చర్చలు పెట్టి కంపులు ఎప్పుకుందామా? ఇంకా ఎందుకు క్లోజ్ చేయట్లేదు? ఒక్క మాటకి 100 అర్థాలు తీసి ఈరోజు పొద్దున ఒక ఛానల్లో మొత్తం ఆమె అంటే తను వేసినటువంటి బిక్నీలు అవి ఇవి పెట్టి ఫోటోలు వైరల్ చేస్తున్నారు. అప్పుడు ఎవరి మీద వేయాలి కేసులు చెప్పండి? డెఫినెట్ గా అలాంటిది ఉంటే ఖచ్చితంగా మీడియా కూడా ఇన్వాల్వ్ అయ్యి దీంట్లో నేనేం కాదనట్లేను. అయితే మేము చర్చ పెట్టింది, నేను లైవ్ లో ఉన్నప్పుడు ఒక ఛానల్ పేరు చెప్పండి నేను కానీ, ఒక ఛానల్ మొత్తం ఆమె బిక్నీలు వేసుకునేవి, ఆమె డ్రెస్సింగ్ గురించి అయ్యే మొత్తం పోస్టర్లు పెట్టిండ్రు. అవసరమా చెప్పండి? కొంచెం జరిగిన దానికి ఇంకా ఇంకా కంపులు ఇంకా మీడియాకేమో హైప్ కావాలి, ప్రతిపక్షాలకేమో ఈ లొల్లి మీద మా మీద వచ్చినటువంటి బదలాములు పక్కదారి పట్టాలి, ఏదో ప్రేమ గారిపోతున్నట్టు. ఇందాక సోదరు అన్నట్టు ఆమెకి ఎక్కడన్నా సమస్యలు జరిగినటువంటి అన్యాయం మీద ఎక్కడ కూడా వాళ్ళకు ఏ కోసైనా బాధ లేదు. కేటీఆర్ అది, కేటీఆర్ ఇది, కేటీఆర్ అదే అని చెప్పుకోవడం లోపలే సరిపోయింది. నేను డైరెక్ట్ గా మా నాయకురాలు అన్నా, మేము అధికారంలో ఉన్నా కూడా ఒక మహిళగా నేను స్పందించి మేము కూడా క్షమాపణ చెప్తున్నాం యావత్ తెలంగాణలో. అలాంటి మాటలు ఎవరు కూడా మాట్లాడితే తప్పు అని నేను చెప్తున్నాను. అలాంటిది పోయి ఏం చేయాలి? మేము ఊరుకోకపోతే పోండి, ఆడపోయి కూర్చోళ్ళొల్లి చేయండి. అప్పుడు మహిళలందరూ చీపురు కట్టలు జాడి కట్టలు పట్టుకొని వస్తారు. మహిళలను అవమానించింది ఎట్లెట్లుందో ఇంతకు ముందు. మరి గవర్నర్ మాట్లాడిన బూత్ ఏంది? మరి ఇంతకు ముందు ఏదో రాజయ్య మహిళలు బతుకమ్మ చీరలు కట్టుకొని అందరూ కేసీఆర్ భార్యలు బతుకమ్మ చీరలు కట్టుకున్నారు, అందరూ కేసీఆర్ పెళ్ళాలని అన్నప్పుడు ఏమైందండి? ఇవన్నీ చాలా మంచి మాటలు కనబడినా మీకు? ఎప్పుడు కూడా రాజకీయం ఈ విధంగా రచ్చకెక్కలేదంటే బతుకమ్మ చీరలు కట్టుకున్న వాళ్ళందరూ కేసీఆర్ పెళ్ళాలవుతారు. మరి ఎందుకు మాట్లాడారు? ఇవన్నీ మస్తు మాట్లాడారు. ఇప్పుడు రమ్మని చెప్పు, ఇదే కేటీఆర్ కి ఇవన్నీ అన్న వీడియోలన్నీ తీసి చూపించాలన్నా నేను? మరి అదే ఆంధ్రప్రదేశ్ లో గబ్బులు వేసుకుంటున్నాడు.
నేను ఒకసారి మాట్లాడొచ్చా? స్వాతి గారు చెప్పండి 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 చెప్పండి. సుజాత్ గారు ఒక పాయింట్ అడిగారు, ఇంకేం చేయాలి మేము అన్నారు కదా. సో నేను దానికి రెండు అడుగుతాను. ఒకటి, మీరు పవర్లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతాను. ఒకటి, రీసెంట్గా కేరళలో హేమ కమిటీ రిపోర్ట్ వచ్చినప్పుడు సమంత గారు దాని గురించి ట్వీట్ చేశారు. తెలంగాణలో కూడా 2018-19లో వాయిస్ ఆఫ్ ఉమెన్ అని ఒక గ్రూప్ ఏర్పాటు చేసి టాలీవుడ్లో మహిళల పట్ల జరుగుతున్న ఎక్స్ప్లాయిటేషన్ మీద ఒక రిపోర్ట్ తయారు చేసాం, దాన్ని తెలంగాణ గవర్నమెంట్ కూడా బహిర్గతం చెయ్యండి అని చెప్పి వాళ్ళు అడిగారు. నేను మీకు రిక్వెస్ట్ చేస్తాను ఏంటంటే, మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఇలాంటి మహిళలు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది ఎన్నో విధాలుగా ఎక్స్ప్లాయిట్ అవుతున్నారు కాబట్టి ఆ రిపోర్ట్ని బయట పెట్టండి ఫస్ట్. నెక్స్ట్ రెండో తెలుగు రాష్ట్రం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ మన తెలంగాణలో మహిళలు ఎటువంటి డిస్క్రిమినేషన్ ఎదుర్కొంటున్నా ఏ ఇండస్ట్రీలో అయినా సరే అలాంటి మహిళలకి ఎష్యూరెన్స్ ఇచ్చే ప్రోగ్రామ్ అయినా తీసుకురండి. అంటే ఏంటి, మనం ఇట్లా తిట్టుకుంటూ ఒకళ్ళనొకళ్ళు అరుచుకుంటూ ఉంటే మహిళలకి వాళ్ళ స్ట్రెంగ్త్ వాళ్ళకి కనపడదు. సో మీలాంటి ఇప్పుడు మీరు మిడ్ లెవెల్ లీడర్షిప్లో ఉన్నారు, ఇప్పుడు రేపు కాంగ్రెస్లో మీరు టాప్ లెవెల్ లీడర్షిప్కి వెళ్ళే పొటెన్షియల్ ఉన్న ఉమెన్. సో మీలాంటి యాస్పిరేషన్స్ ఉన్న ఉమెన్ ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరినీ కలెక్టివ్గా పైకి ఎట్లా తీసుకురావాలి అనే ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే చేయండి. సో అప్పుడు కలెక్టివ్గా ఉమెన్ లాగా గ్రో అవుతాం, కానీ ఇలా ఒకళ్ళనొకళ్ళు ఉమెన్ అనుకుంటే మాత్రం మనకు గ్రో అయ్యేది లేదు. నేను డెఫినెట్ గా ఇలాంటి విషయాలలో ఎవరు చెప్పిన వింటాము. మా ప్రభుత్వానికి కూడా మేము ఇది మీరు చెప్పినటువంటి విషయం తప్పకుండా మేము ఫార్వర్డ్ చేస్తాము. తప్పకుండా ఏవైనా మంచి సలహాలు ఇచ్చినా సూచనలు ఇచ్చినా మేము అంగీకరించి ప్రజలకు చేయడానికో మీరు ఇచ్చినటువంటి మహిళలకు ఏదైనా కావాలి అనుకున్నప్పుడు డెఫినెట్ గా దాని మీద నేను కూడా పోరాడడానికి రెడీగా ఉన్నా. ప్రభుత్వంలో ఉన్నా కూడా నేను పోరాడడానికి రెడీ ఉన్నా. కానీ కించపరిచే విధానం మాట్లాడి ఇప్పుడు మీరు ఎంత కూల్ గా నీట్ గా మాట్లాడుతున్నారు. మీరు అడిగిన వాటికి మేము 100% 100% మీరు అడిగిన జెన్యూన్ ఉంటే తప్పకుండా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లి మేము కూడా ఎందుకంటే మేము డైరెక్ట్ గా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళగలిగేటటువంటి పొజిషన్ లో మేము ఉన్నాం కాబట్టి మా ముఖ్యమంత్రి గారికి కానీ కన్సల్ట్ మంత్రివర్గానికి కానీ ఎవరికైనా చెప్పి మీరు చెప్పినటువంటి విషయం మేము క్యారీ ఫార్వర్డ్ చేయగల సీట్లో కూర్చున్నాం. డెఫినెట్ గా అండి, మీరు మహిళలకు జరుగుతున్నటువంటి అన్ని విధాల మీద మీరు 2018లోనో 2016లోనో అన్నారు ఇందాక, ఆ టాపిక్ ని తప్పకుండా మేము క్యారీ ఫార్వర్డ్ చేస్తాము. ఇలాంటి సలహాలు ఇవ్వండి, కానీ దీన్ని రెచ్చగొట్టి మీడియాలో అద్భుతం అని మాట్లాడిస్తున్నటువంటి కొన్ని మీడియాలకి నేను దయచేసి ఇలాంటి విషయాలు ఎక్కడికక్కడ బ్రేక్ డౌన్ వేసేసి ఆపేస్తే బాగుంటది. దీన్ని రెచ్చగొట్టి అసలు వాళ్ళకన్నా ఎక్కువగా వీళ్ళే రెచ్చగొట్టేసి ఇబ్బంది పెడుతున్నటువంటి విషయాలు చాలా బాధ అనిపిస్తున్నాయి. మహిళల్ని నేను పొద్దున కదా లైవ్ లో ఉన్నప్పుడు ఎంతో బాధ అనిపించింది నాకు. తన మీద ఆల్రెడీ కామెంట్స్ వచ్చినాక తన గురించి మాట్లాడుతుంటే అంటే కూల్ డిస్కషన్ జరిగేటప్పుడు అలాంటి పిక్స్ పెట్టి తనని ఇంకా గౌరవపరిచి అవమానించినటువంటి మీడియాలన్నిటికీ ఇది అవసరమా అండి? నాకు చెప్పండి మీరు. అందరం దాన్ని ఖండించాల్సిందే సుజాత గారు. మైక్ టీవీ ఖచ్చితంగా అలాంటి పని చేయదు. మేము ఖచ్చితంగా కన్స్ట్రక్టివ్గా క్రిటిసిజం చేయాలి. డెఫినెట్గా మనం అందరం ఇంకొక విషయం కూడా మాట్లాడుకోవాలి. ఇక్కడ ఇవాళ సినిమా ఇండస్ట్రీ నుంచి లేస్తున్న గొంతులన్నీ మీరన్నట్లు లేదు స్వాతి గారు అన్నట్లు ఎందుకు కాస్టింగ్ కౌచ్ మీదో లేకపోతే ఆడవాళ్ళని కించపరుస్తూ సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న దాని మీద ముక్త కంఠంతో ఎందుకు వాళ్ళందరి ప్రశ్నలు ఎప్పుడు లేవనెత్తలేదు అనే దాన్ని కూడా మనం ప్రశ్నిద్దాం. స్వాతి గారు, ఈ విషయం మీద మీరేమంటారు? ఇంతవరకు మీరు అన్నట్టు హేమా కమిటీ కేరళలో వచ్చినప్పుడు లేదు తెలంగాణలో ఒక కమిటీ చేసినప్పుడు వీళ్ళందరూ ఒకటి జరుగుతుంది, స్త్రీలని బానిసలుగా సినిమా ఇండస్ట్రీ చూస్తుంది, ఒక టాయ్ లాగా చూస్తుంది అన్నప్పుడు కూడా ఎప్పుడు ఇంత యునానిమస్గా ఫైట్ చేయడానికి ముందుకు రాలేదు వీళ్ళెవరు. అదే కదండి బాధాకరమైన విషయం. ఏంటంటే మనకి ఎప్పుడైతే ఒక విషయం ఇంత అగ్లీ రూపం దాలుస్తుందో అప్పుడే మనం రెస్పాండ్ అవుతాం. లేకపోతే మనం రెస్పాండ్ అవ్వం. అంటే మనకి చాలా కన్వీనియంట్గా జీవితం కొనసాగిపోతున్నాం, మనం రెస్పాండ్ అవ్వం. ఇప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీ మేబీ దాని వల్గారిటీ కోసం రెస్పాండ్ అయ్యి ఉంటారని నేను అనుకుంటున్నాను. అంటే ఇంత దారుణంగా వాళ్ళ ఫెలో ఉమెన్ గురించి మాట్లాడటం అనేది వాళ్ళు బేర్ చేయలేక మాట్లాడి ఉండొచ్చు. బట్ నాకు బాధగా అండ్ అట్ ద సేమ్ టైం ఆశ్చర్యంగా ఉంది ఏంటంటే హేమా కమిటీ రిపోర్ట్స్ ఇలా ఇంతే దారుణంగా, అంటే తెలంగాణలో వాయిస్ ఆఫ్ ఉమెన్ అని గ్రూప్ ఫామ్ చేశారట. దాని గురించి రీసెంట్గా సమంతని ట్వీట్ చేశారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం కేరళ మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంత దారుణమైన
ఎక్స్‌ప్లాయిటేషన్ బయటపడిందో టాలీవుడ్‌లో కూడా అలాంటిదే ఉంది. ఆ రిపోర్ట్ అర్జెంట్‌గా బయట పెట్టండి అని చెప్పి కొద్దిమంది మహిళలు మాట్లాడారు. కానీ దాని గురించి ఏ మాత్రం డిస్కషన్ జరగలేదు. అంటే నేను సమంత దాని గురించి ట్వీట్ చేశాక ఆ ఇష్యూకి ఒక అర్జెన్సీ వస్తుందేమో, దాని గురించి సినీ ప్రముఖులు మాట్లాడతారేమో అని చాలా ఆశించాను. కానీ ఎవ్వరూ మరి దాని గురించి మాట్లాడలేదు. సో ఇది సినిమా ఇండస్ట్రీ అండ్ స్వాతి గారు మీరు అన్న కామెంట్లో నేను ఒక అబ్జెక్షన్ ఏంటంటే, ఇప్పుడు కూడా మీరు సమంత గారిని ఏదో అన్నారని చెప్పి వీళ్ళందరూ రియాక్ట్ అయ్యారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే సమంత గారి మీద లేకపోతే ఇలాంటి కామెంట్స్ ఆడవాళ్ళ మీద వచ్చినప్పుడు అనేక సందర్భాలు వచ్చినాయి. అటు రకుల్ ప్రీత్ మీద వచ్చినప్పుడు వీళ్ళు ఎవరు స్పందించలేదు. లేదు సమంత గారి వీళ్ళ డివోర్స్ విషయంలో కూడా అనేక మంది కామెంట్ చేసినప్పుడు కూడా వీళ్ళు ఎవరు స్పందించలేదు. నాకు తెలిసి నేను అనుకుంటున్న పాయింట్, నాగార్జున గారిని ఎప్పుడైతే విమర్శించారో అప్పుడు ఈ మేల్ డామినేట్ సొసైటీ అంతా బయటకు వచ్చిందేమో అనేది నా ఫీలింగ్. అయ్యుండొచ్చు. నేను అలాంటి ఎజంప్షన్స్ చేయను. అది గాసిప్ అవుతుంది, అవసరం లేదు. అది డిస్కషన్ హెల్దీగా వెళ్ళదు అలా మనం మాట్లాడితే, అది అనవసరం. బట్ వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు అనేది డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది ఇలాంటి విషయాల్లో. బీట్ ఎంతోమంది మహిళలు ట్రోల్ అవుతున్నప్పుడు కానీ, రీసెంట్గా ఒక కొరియోగ్రఫర్ మీద ఒక పెద్ద కేసు వచ్చింది. నాకు ఆశ్చర్యంగా ఉంది ఏంటంటే, అంటే ఆ కేసు ఏం మాత్రము రుజువు అవ్వలేదు. సో నేను కేసు గురించి కామెంట్ చేయను. కానీ ఆయనకి బెయిల్ ఇచ్చి ఆయనకి నేషనల్ అవార్డు తీసుకోమని వెళ్ళమంటాం ఎంతవరకు సబబు? అంటే రేపు ఒకవేళ ఆయన ప్రూవ్ అయిందనుకోండి, అవ్వకపోతే అది వేరే విషయం. ఒకవేళ ప్రూవ్ అయిందనుకోండి, అయితే మనం నేషనల్ అవార్డుకి పంపించచ్చా? బెయిల్ ఇచ్చి జస్ట్ ఆయనకు అవార్డు వచ్చింది కాబట్టి. అసలు అది ఎంతవరకు కరెక్ట్? అంటే మనం ఎంత మిసాజినిస్టిక్గా ఆలోచిస్తున్నాం. అండ్ ఇంకొక వైపు ఏమో పొలిటికల్గా అరెస్ట్ చేస్తే ఒక లీడర్ని 400 రోజులు కానివ్వండి, 200 రోజులు కానివ్వండి, బెయిల్ కూడా ఇవ్వకుండా లీడర్స్ని జైళ్లలో కూర్చోబెడుతున్నారు. మనం ఆమ్ ఆద్మీ పార్టీ విషయంలో చూస్తున్నాము, ఢిల్లీలో ఏం జరుగుతోంది, హేమంత్ సోరెన్ విషయంలో ఏం జరుగుతోంది చూస్తున్నాము. ఇక్కడేమో ఒక అవార్డు తీసుకోవడానికి రేప్ ఎక్యూజేషన్ ఉన్న ఒక కొరియోగ్రాఫర్కి బెయిల్ ఇచ్చి పంపిస్తున్నాం. అంటే యాజ్ ఏ సొసైటీ అసలు మనం ఎలా ఉమెన్ ఇష్యూస్ని ట్రీట్ చేస్తున్నాం అనేది ఐ డోంట్ నో. ఇది ఇప్పుడు ఈ ఒక్క విషయంతో సెటిల్ అయ్యే ఇష్యూ కాదు కానీ, బట్ ఖచ్చితంగా ప్రస్తావించి డిస్కస్ చేయాల్సిన అంశం. ముఖ్యంగా ఇది తెలంగాణలో జరుగుతోంది, టాలీవుడ్కి సంబంధించిన ఇష్యూ కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దాని గురించి చాలా సూక్ష్మంగా ఈ సినిమా ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న ఆన్లైన్ అబ్యూస్ కానివ్వండి, ఆఫ్లైన్ అబ్యూస్ కానివ్వండి, మహిళల పట్ల ఉన్న వైఖరి కానివ్వండి, సినిమాల్లో మహిళల పట్ల చెప్తున్న డైలాగులు కానివ్వండి. ఇప్పుడు ఈ కామెంట్స్ గురించి ఎంతోమంది సినిమా హీరోలు కామెంట్ చేశారు, ఎంతోమంది డైరెక్టర్లు కామెంట్ చేశారు. ఆ డైరెక్టర్లు సినిమా హీరోయిన్లను ఎంత వల్గర్గా చూపిస్తారు, అసలు సినిమా హీరోయిన్ల పట్ల ఎటువంటి డైలాగులు చెప్పిస్తారు, ఈ హీరోలు ఎలాంటి డైలాగులు చెప్తున్నారు, ఎలాంటి పాటలు పాడుతున్నారు, ఎలాంటి సీన్లు తీస్తున్నారు. అంటే మనకి ఎంత డబుల్ స్టాండర్డ్స్ ఉన్నాయి మహిళల పట్ల, మహిళల పబ్లిక్ అపియరెన్స్ పట్ల. సో మన సినిమాలో ఏమో అలా తీయచ్చు, అది మన రియల్ లైఫ్లో కామెంట్ వస్తే మనం ఖండిస్తాము. అందుకని జనాలకు కూడా అర్థం కావట్లే, వీళ్ళని నమ్మాలా వద్దా, వీళ్ళ సారీలో నిజాయితీ ఉందా లేదా, వీళ్ళు ఖండిస్తే నిజంగానే ఖండించారా లేక నాగార్జున గారి కుటుంబం కోసం ఖండించారా. ఇప్పుడు మీరు అడిగినట్టు డౌట్లు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే, వీళ్ళ సిన్సియారిటీ మీద ఎవ్వరికి అసలు నమ్మకం లేదు. వీళ్ళు ఎప్పుడు మాట్లాడతారో ఎప్పుడు మాట్లాడరో, ఆ ఇష్యూ తీవ్రం ఉన్నా మాట్లాడరు, అసలు ఏం సందర్భం లేకపోయినా మాట్లాడతారు. సో ఈ డబుల్ స్టాండర్డ్స్ ఎస్పెషల్లీ మహిళల పట్ల ఏదైతే ఉందో, అట్లీస్ట్ పబ్లిక్ డిస్కోర్స్లో ఐ థింక్ పబ్లిక్ అసలు నమ్మకం పోయింది. అందుకని అందరూ ఏంటంటే సినిమా వాళ్ళ గురించి దీని గురించి గాసిప్కే అలవాటు పడిపోయారు. ఎందుకంటే ఒక డైరెక్షన్లో వాళ్ళ బిహేవియర్ ఉండట్ల. అట్లీస్ట్ ఈ ప్రభుత్వం ఒక డైరెక్షన్లో ముందుకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ప్రతి అంశాన్ని సిస్టమేటిక్గా తీసుకొని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ అంత పబ్లిక్ మ్యాండేట్ ఉంది కాబట్టి, సో విమెన్ ఇష్యూస్, విమెన్ ఇన్ సినిమా, ఆ ఇష్యూని వాళ్ళు ఎండ్ టు ఎండ్ తీసుకొని దానికి ఒక సబ్స్టాన్షియల్ సొల్యూషన్ ఇస్తే బాగుంటుంది అనేది నా ప్రపోజల్. థ్యాంక్ యూ. ఒకసారి సుజాత గారు మాట్లాడే ముందు ఒకసారి సత్య గారు, అంటే ఈ ఇష్యూని ఇక్కడితో ఆపేయండి అని అటు కాంగ్రెస్ వాళ్ళు చెప్తా ఉన్నారు, లేదు